సూర్యచంద్రులు ఉన్నంత కాలం వంగవీటి రంగా పేరు నిలిచిపోతుందని వైసీపీ కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కాకినాడ నగరంలో వైసీపీ ఆధ్వర్యంలో రంగా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శారదాదేవి గుడి వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ద్వారంపూడి మాట్లాడారు. రంగా కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. తొలినాళ్లలో రాజకీయంలోకి తనను ప్రోత్సహించిన వ్యక్తి రంగా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 78వ జయంతి సందర్భంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమం చేసుకున్నాం. కొండపాలెం వాస్తవ్యులు పెద్దలు 43, 44, 45 వార్డు పెద్దలు సమక్షంలో ఈ రోజు రంగా గారిని చాలా ఘనంగా ఆయన జయంతి వేడుకలు చేసుకోవడం జరిగింది. మంచి అనుబంధం ఆ కుటుంబంతో. ఈ రోజు కూడా ఆ కుటుంబంతో, రాధా గారితో కానీ ఆ కుటుంబంలో ఉన్న సభ్యులతో కానీ ఈ రోజు కూడా మంచి అనుబంధం ఉంది. నన్ను రాజకీయాల్లోకి ముందుగా ప్రోత్సహించినటువంటి వారు రంగా గారు, తర్వాత జక్కమూడి రామ్మోహన్ గారు. సో అటువంటి లీడర్లు ప్రోత్సహించి ఈ రోజు ఈ స్థాయికి చేరానంటే ప్రధానమైన కారకులు వాళ్ళిద్దరూ. వాళ్ళ తర్వాత రాజశేఖర్ గారి యొక్క ఆశీస్సుతో ఈ స్థాయికి నేను రావడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా జీవితాంతం రంగా గారు రుణపడి ఉండాలి, జీవితాంతం ఆ కుటుంబానికి కూడా నేను రుణపడి ఉండాలి, జీవితాంతం ఆ కుటుంబంతో కూడా అనుబంధం ఇలాగే కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి కాకినాడ వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తరఫున రంగా గారి జయంతోత్సవాలు ఘనంగా జరుపుకోవడం.